హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ రమ చెంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది నా పరిస్థితి. ఎందుకక్క అంటారా? ఏముంది, నేను ఈ వీడియో తీసి 2 వీక్స్ పైనే అవుతుంది, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏం చేస్తాం, యూట్యూబర్గా అయితే అన్ని వీడియోస్లు తీస్తూ ఉంటాను, కానీ ఏది ఎప్పుడు పోస్ట్ చేయాలో అసలు గుర్తే ఉండదు. కనిపించినప్పుడల్లా పోస్ట్ చేస్తూ ఉంటాము. కొన్ని వీడియోస్లో అయితే ఇప్పుడు రేపు అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామన్నమాట. సో నా పరిస్థితి కూడా ఇప్పుడు అంతే అయిపోయింది. అండ్ ఏ వీడియో అక్క, ఇంతకీ ఏం చేస్తున్నారని చెప్తారేమో. ఇది బర్త్డే వీడియో. ఎవరి బర్త్డే అంటే నా బర్త్డేనే, ఇంకెవరి బర్త్డే ఉంది, నా బర్త్డే వీడియోనే. సో నా బర్త్డే అయిపోయి 2 వీక్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మా వారైతే మంచిగా గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారు నా బర్త్డే. నాకు తెలియకుండా బాగానే ప్లాన్ చేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ చూడండి, బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి బెలూన్స్ని తెగ ఊదేస్తున్నారు వీళ్ళు. ఏముంది, ఇంకా బర్త్డే అంటే చిన్నగా ఒక కేక్ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేసుకుందాంలే అనుకున్నాము, కానీ నాకు తెలియకుండా బాగానే ప్లాన్ చేశారనిపించింది. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బయటికి నాకు చెప్పే తీసుకెళ్లారు. లంచ్ అయిపోయిన తర్వాత అటు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చేసారు. సో ఆ గిఫ్ట్ ఏంటో చూడాలంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయాలన్నమాట. మా మ్యారేజ్ అయిపోయి 8 ఇయర్స్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క బర్త్డే కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్లోనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవడం, కేక్ కట్ చేసుకోవడం అలానే అయిపోయి ఉండేది. కానీ ఈసారి ఇలా బయటికి తీసుకొచ్చి హోటల్లో ప్లానింగ్ చేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అయిపోయాను. ఒక సర్ప్రైజ్ కాదు, డబల్ సర్ప్రైజ్ అన్నమాట. సో గిఫ్ట్ ఒక సర్ప్రైజు, సెలబ్రేషన్ ఒక సర్ప్రైజ్ అయిపోయింది నాకు. నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎలా చేస్తామో, ఎక్కడ చేస్తామో తెలియదు కదా మనకు ముందే. అందుకని చెప్పి ఈ బర్త్డే నాకు మెమొరీగా ఉండాలి అని చెప్పి ఈ వీడియో అన్నమాట. సో ఏముంది, మేము వెళ్ళగానే ఆల్రెడీ డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. హోటల్ వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే చేసేసారు. సో మేము వెళ్ళగానే కొన్ని బెలూన్స్ అయితే ఊదేసాము. బెలూన్స్ ఊదేసి అక్కడక్కడ కట్టేసి కేక్ అయితే కట్ చేసుకున్నాము. సో పిల్లలు కేక్ని చూసి అసలు ఆగుతారా? అస్సలు ఆగట్లేదు. మా బుడ్డి అయితే నాకంటే ముందే కట్ చేసేసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి చూస్తుంది, కానీ తను తినకుండా నాకే ఫస్ట్ తినిపించేసింది. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా కొద్దిసేపు వాళ్ళతో పాటు చిన్నపిల్లలు అయిపోయాను. లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు మా అన్నయ్య వదిన మా దగ్గరికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేశారన్నమాట. సో మార్చి 12 నా బర్త్డే అయితే మార్చి 13 మా వదిన బర్త్డే ఉండేది. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము మ్యాక్సిమం ఇద్దరం కూడా కలిసి చేసుకుంటాము బర్త్డేస్. కానీ ఈ ఇయర్ వాళ్ళు మిస్ అయ్యారు. సో మా అన్నయ్యకి హెవీ వర్క్ ఉండడం వల్ల వారు రాలేకపోయారు. సో మేము కూడా వెళ్ళలేకపోయాము. ఇండివిజువల్గా మేము బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, అన్ని రోజులు మనం అనుకున్నట్టు జరగవు కదా. ఇంకా మా వారైతే గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట, ఐఫోన్ 16 Plus. సో నేనైతే అస్సలు 000 అన్నమాట. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ ఫోన్ నాకు గిఫ్ట్ ఇస్తారని చెప్పి. నాకు ఫోన్, పాత ఫోన్ అయితే కొంచెం పాడైపోయిందని చెప్పి ఓకే ఫోన్ కొందాం అనుకున్నాము, కానీ బర్త్డేకి ఇస్తారు, అందులోనూ ఐఫోన్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డబల్ ధమాకా ఇచ్చేశారు మా వారు. సో చాలా పైసలు అయితే అయిపోయాయి. ఎందుకు ఇచ్చారు అని చెప్పి నేను అంటూ ఉంటే, ఇక బర్త్డే కదా ఇచ్చేసాను, సో ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడగొద్దు, గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి ఇంకా ఆయన అన్నారు. సర్లే అని చెప్పి తీసుకున్నాను. కానీ ఒకవైపు హ్యాపీగా ఉంది, ఇంకోవైపు చాలా పైసలు అయిపోయాయని చెప్పి బాధగా కూడా ఉంది. ఫోన్ సెలక్షన్కి మాత్రం నన్ను తీసుకెళ్లారు. అది కూడా సర్ప్రైజ్గా తీసుకెళ్ళి డైరెక్ట్ ఐఫోనే ఇప్పిస్తాను, సెలెక్ట్ చేసుకోమని చెప్పి అన్నారు. నేను అప్పటికే ఫుల్ షాక్లో ఉండిపోయాను. అయినా సరే ఇంకా ఆయన ఇద్దామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇంకా నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మనకు నచ్చిన కలర్ అయితే అక్కడ దొరకలేదు. నేను పింక్ లేదా లైట్ క్రీమ్ కలర్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ అవైలబుల్గా లేదు. సో ఈ కలర్ కూడా అవైలబుల్గా లేదు. సో నేను తీసుకుంది అయితే ఇక్కడ బ్లూ. ఈ కలర్ కూడా వేరే బ్రాంచ్ నుంచి వాళ్ళు తెప్పించారు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాము, మనీ పే చేసేసాము. సో వీళ్ళైతే ఈవినింగ్ 10 o'clockకి డెలివరీ చేశారన్నమాట. అది కూడా వేరే బ్రాంచ్ నుంచి తీసుకురావాలి కాబట్టి లేట్ అయిపోయింది. సో బర్త్డే పార్టీ ఇక్కడ జరుగుతుండగానే ఇంకా మా వారు మధ్యలోనే వెళ్ళేసి తీసుకొచ్చారు. ఫోన్ అయితే చాలా బాగుంది అండ్ నాకు కూడా చాలా నచ్చింది. మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, ఐఫోన్ 16 Plus అన్నమాట.
సో మంచి ఫుల్ కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫైనల్గా అయితే అలా అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ కూడా కేక్ తినిపించేశారు, నేను కూడా ఫుల్గా కేక్ తినేసాను. ఈ బ్రదర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్. సో వీళ్ళిద్దరితో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. సో బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా జరిగిపోయింది. సో పెద్దవాళ్ళు కూడా వచ్చారు కాబట్టి లైక్ మన మదర్ ఫాదర్ లానే అనిపించారు. సో వాళ్ళు లేరు, వాళ్ళని మిస్ అయ్యాము అనే ఫీలింగ్ లేకుండా అయితే వాళ్ళతో చక్కగా ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. సో మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం కదా, పక్కన వాళ్ళ కూర్చొని టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది, 10 అయిపోయింది కదా, ఇంకెప్పుడు మనం డిన్నర్ చేసేది అని చెప్పి వాళ్ళు విసుగుతో చూస్తూ ఉన్నారు. గెస్ట్ వచ్చిన వాళ్ళలో వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో లిస్ట్ అయితే చాలా పెద్దగానే అయిపోయింది. ఇంకప్పటికే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అంటే ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నారు. కానీ వాళ్ళు ఆర్డర్ తేయడం అయితే చాలా లేట్గా తెచ్చేశారు. ఫుడ్ వచ్చేలోపు ఇంకా అందరికీ బోర్ కొడుతూ ఉంది, నిద్ర కూడా వస్తుంది అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. అందుకే మా వారు గట్టిగా ఒక ఫోక్ సాంగ్ వేసుకొని చక్కగా డ్యాన్స్ చేసేసారన్నమాట పిల్లలతో కలిసి. సో ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. ఇంకా తర్వాత ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా అప్పటికే మనం చికెన్ తినట్లేదు కదా, బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇంకా అందరం కూడా మటన్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. మటన్ కర్రీ, మటన్ కీమా, ఫ్రాన్స్ కర్రీ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా ఇలా ఆర్డర్ పెట్టేసుకొని అయితే ఫుల్గా లాగిన్ చేసాము, ఎవరికి నచ్చింది వాళ్ళు. సో ఇక్కడ ఈ సిస్టర్ ఉంది కదా, సో సిస్టర్ అయితే నాన్ వెజ్ తినదన్నమాట. సో తన కోసం స్పెషల్ వెజ్ డిష్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఈ హోటల్ అయితే చాలా బాగుంది, లొకేషన్ చాలా చాలా నచ్చింది నాకైతే. చుట్టూ మంచి ప్లాంట్స్ కూడా బాగున్నాయి. సో డెకరేషన్ కూడా బాగా చేసి ఉన్నారు. సో అందరం చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు పెట్టుకుంటూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. పైన ఇది ఓపెన్ ఏరియా అన్నమాట. సో పార్టీ ఫంక్షన్స్ అన్నీ కూడా చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. మీకు ఈ లొకేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ నా బర్త్డే వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వ్లాగ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.